తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా పాలనలో విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం భీమవరం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా విజయలక్ష్మి యుగంధర్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ థియేటర్ సెంటర్ నుంచి ప్రకాశం చౌక్ వరకు వందలాది మంది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 అంటూ అబద్ధపు మోసపూరిత హామీలతో ప్రజలను నిలువున ముంచేసిందని అన్నారు. బాబు ష్యూరిటీ చెప్పడం అంటే గ్యారంటీగా మోసం చేశాడని ఈ 2 ఏళ్ల కాలంలో మళ్లీ నిరూపితమైందని ఘాటుగా విమర్శించారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నిమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు ఇస్తామన్న 3000 భృతి, అలాగే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వంటి కీలక పథకాలపై నేడు చంద్రబాబు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి ఓటర్లు తగ్గి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గానీ ఆయన కూటమి నాయకులు గానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పడతారన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయాలన్న ఆలోచనతోటి ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఎన్నికల ముందు ప్రతి మహిళలకు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరూ కూడా నెలకు 15,500 చొప్పున ఆడనిధి అనే పథకాన్ని ఇస్తారని చెప్పి ఏ విధంగా మరి మహిళలందరినీ వెన్నుపోటు పడిశారు. మరి ఏదైతే కూటమి నాయకులుగా నాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏ విధంగా దోచుకుని దాచుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా భయభాంతులు గురి చేస్తారన్నది మనందరం కూడా గమనిస్తున్నాం. గతంలో మరి ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పేసి ఎక్కడా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికి కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా ఒక అవినీతి జరగకుండా ప్రజలందరికీ అందించిన దాఖలాలు మనందరం కూడా చూస్తున్నాం. కానీ ఈ రోజు ఏదైతే ఈ కూటమి నాయకులు హామీలు ఇచ్చి వాటిలన్నింటినీ కూడా అమలు చేయకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా ఏ విధంగా వెన్నుపోటు పొడిచారన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సార్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అలా కంటిన్యూ చేస్తూ నేను ఈ సూపర్ 6 అనే పథకాలు నేను అమలు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ సూపర్ 6 హామీలను కూడా ఈ రోజు నెరవేర్చకుండా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎన్నిపోటు పొడిచారన్న విషయాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులో బాగుండాలంటే మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు కానీ, మహిళల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తులు బాగుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండిని. మరి ఎన్నికల ముందు అనేక రకాలైన వాగ్దానాలు చేసి గ్యారంటీ చెప్పి ఇంటింటికి ఒక బాండ్ కూడా రాసిచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తాం. ఈ రోజు నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే ఇస్తున్నారో ఆ పథకాలన్నీ ఇస్తూ ఇంకా అదనంగా పథకాలు ఇస్తానని చెప్పాడు. అయితే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా యువకులందరినీ మోసం చేశాడు. బాబు నువ్వేం చదువుకున్నావు? ఫలానా చదువుకున్నాను. మరి నీకు ఉద్యోగం లేదు కదా, నీకు ఉద్యోగం ఇచ్చే వరకు కూడా 10 నెలల కూడా నీ ఇంటి డబ్బు పంపించేస్తానని చెప్పాడు. పంపించాడా? ప్రతి మీటింగ్ లో కూడా ఆడపిల్లకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. ఇచ్చాడా? బాబు సూర్యుడే
గ్యాస్ ప్రతి ఇంటికి కూడా గ్యాస్ బండ్ ఇస్తానన్నాడు. ఎవరికైనా ఒక గ్యాస్ బండ్ ఇచ్చాడా? గ్యాస్ బండ్ ఇచ్చాడా? ప్రతి ఒక్కరికి కూడా బాబు మోసం, బాబు మోసం, బాబు సూరిటీ, బాబు సూరిటీ. కాబట్టి తల్లికి వందనం చెప్పాడు, తల్లికి వందనం అమలు చేశాడు. విద్యార్థులందరికీ కూడా అమ్మఒడికి తల్లికి వందనం చెప్పాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? ప్రతిదీ కూడా మోసం చేసి ఆత్మరైతులు మోసం చేశాడు. ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో ఒక్కడి కూడా అమలు జరపలేదు. కరెంటు ఛార్జీలు తగ్గించాడు, కరెంటు ఛార్జీలు తగ్గించాడా? తగ్గించాడా? డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాడు, తగ్గించాడా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలంటే మనం ఈ రోజున కూడా నిరసన తెలియజేస్తూ ఏదైతే బెయిల్ తీసుకొచ్చామో ఆ బెయిల్లందరినీ కూడా పైకి ఆకాశంలో బదిలీ ఈ ప్రభుత్వానికి ఇవాళ తోటి మనం చెల్లిపోయింది అని చెప్పేసి నిదర్శనంగా అందరూ కూడా బెయిల్ బదిలాలని చెప్పి సందర్భంగా మన మరి విధంగా కూడా మనం ఆలోచన చేస్తే ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఈ రోజున సూపర్ 6 అమలు చేసేసాం తమ్ముళ్ళు. అడగదు ఎవరైనా అమలు చేయలేదని అడిగితే వాళ్ళ మీద మరి మీరు కొట్టండి తిట్టండి అన్నట్టుగా ఎగ్గిలిగా చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. మరి నిజంగా ఆలోచన చేసినట్లయితే వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంచామని చెప్పి మరి మొట్టమొదటి సంతకంగా తీసుకుని ఇవాళ ఎన్ని లక్షల వృద్ధాప్య పెన్షన్ని మరి మీరు నమ్మక ద్రోహంగా తగ్గించి వేశారు, కోత విధించారనేది మరి వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడే ఉన్నటువంటి మంత్రి గారు చెప్పారు నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000. ఇవాళ ఎవరికి కూడా 15 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి వీటన్నిటి మీద కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. నవరత్నాలు 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 ఆయన అక్కడ బస్సులు వస్తే మన అకౌంట్లో డబ్బులు పడేది. కానీ ఈ రోజు ఈ సూపర్ 6 అని చెప్పి కూటమి పార్టీ వచ్చాక ఆ సూపర్ 6 కాస్త సూపర్ 0 అయిపోయిందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనందరం కూడా మన భవిష్యత్తు బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మెరుగైన పథకాలు ఇస్తారని చెప్పి మనం ఈ రోజు వంచినటువంటి కూటమి పార్టీ తొందరలోనే గద్దె దిగిపోతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం కోసం మరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఆశీర్వచనాలతో ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో చాలా విజయవంతంగా పరిపాలన జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి వర్షాలు కురవాలి, చక్కని పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించమన్న సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. 1,00,000 కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న లోకేష్. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.